లాస్ట్ ఎపిసోడ్లో మనం ఇంక్యుబేటర్స్ వర్సెస్ యాక్సిలరేటర్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఎపిసోడ్లో ప్రీ సీడ్, సీడ్ అండ్ ఏంజల్ ఇన్వెస్టర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రీ సీడింగ్ అంటే ఐడియా స్టేజ్ ఫండింగ్, బట్ నాట్ జస్ట్ ఓన్లీ ఐడియా. ఇన్వెస్టర్స్ లుక్ ఫర్ స్ట్రాంగ్ ఫౌండింగ్ టీమ్ అండ్ క్లియర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. స్టార్ట్అప్ ఇండియా స్కీమ్స్ అండ్ అదర్ సిమిలర్ ఆర్గనైజేషన్స్ ఈ స్టేజ్ లో హెల్ప్ చేస్తారు, బట్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఐడియా ఒకటే కాదు, మీ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ కూడా చెక్ చేస్తారు. ఇక్కడ ఇంక్యుబేటర్స్ అండ్ యాక్సిలరేటర్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తారు. మెంటర్షిప్, నెట్వర్క్ యాక్సెస్ అండ్ సమ్ టైమ్స్ హెల్ప్స్ యూ ఇన్ సెక్యూరింగ్ గ్రాంట్స్ అండ్ కనెక్టింగ్ టు ఏంజల్ ఇన్వెస్టర్స్. ప్రీ సీడ్ స్టేజ్ ఫండింగ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఈస్ సీడ్ ఫండింగ్. ఈ స్టేజ్ లో యూ షుడ్ హ్యావ్ అన్ MVP, ఎర్లీ యూజర్స్ ఆర్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అండ్ సమ్ డైరెక్షన్ ఫర్ గ్రోత్. అప్పుడు మనం ఏంజల్ ఇన్వెస్టర్స్ ని అప్రోచ్ చేయొచ్చు. ఏంజల్స్ అంటే హై నెట్వర్క్ ఇండివిజువల్స్ హూ ఇన్వెస్ట్ ఇన్ ఎర్లీ స్టేజ్ స్టార్ట్అప్స్ ఐదర్ సోలో ఆర్ త్రూ ఏంజల్ నెట్వర్క్స్. ఎందుకు ఏంజల్ ఇన్వెస్టర్స్ ని ఏంజల్స్ అంటాము? బికాస్ దే బ్యాక్ స్టార్ట్అప్స్ వెన్ దేర్ ఇస్ స్టిల్ హై రిస్క్. దే బెట్ ఆన్ ది ఫౌండర్, ద విజన్ అండ్ ది మార్కెట్ ఆపర్చునిటీ, నాట్ జస్ట్ ఆన్ నంబర్స్. ఎర్లీ స్టేజ్ లో రెవెన్యూ అండ్ సాలిడ్ కస్టమర్ బేస్ లేకపోవచ్చు, సో వాళ్ళు గట్ ఫీలింగ్ తో ప్లస్ సమ్ బేసిక్ అనాలిసిస్ తో ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఏంజల్ ఇన్వెస్టర్స్ కి లిమిటెడ్ బ్యాండ్విడ్త్ ఉంటుంది. యూజువల్లీ 10 lakhs to 1 crore వరకు ఇన్వెస్ట్ చేస్తారు. బిగ్గర్ ఫండింగ్ కావాలంటే we should have approach VCs, venture capitalists. నెక్స్ట్ ఎపిసోడ్ లో VC ఎకోసిస్టమ్ ని కంప్లీట్ డీకోడ్ చేస్తాను. Who they are, how they invest and what they look for. The real big money players. Don't miss it. జై హింద్.